పాకిస్తాన్ ఒక సంచలనాత్మకమైనటువంటి భయాన్ని వ్యక్తం చేసింది, లేదా ఓ ప్రకటన చేసిందనాలా. భయపడి చస్తుంది. నేను ఇంతకుముందే ప్రస్తావించా, ఇజ్రాయెల్ ప్రపంచంలో అణ్వాయుధం ఉన్న ఏ ముస్లిం దేశాన్ని అంగీకరించదు. ముస్లిం దేశంలో అణ్వాయుధం ఉంటాన్ని అంగీకరించదు. ఎస్పెషల్లీ తీవ్రవాదాన్ని పెంచి పోషించే ముస్లిం దేశాలు లైక్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర కానీ, ఇరాన్ దగ్గర కానీ, పాకిస్తాన్ దగ్గర కానీ ఉంటే ప్రమాదం. పాకిస్తాన్ అనేక తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది. లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఇట్లాంటి వాటికి. అలాగే ఇరాన్, హెజ్బుల్లా, హమాసు, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ లాంటి తీవ్రవాద సంస్థను పెంచి పోషిస్తుంది. ఇక్కడ ఒక దేశం తమ రక్షణ విధానంలో అట్లాంటిది అంగీకరించకూడదు, వీళ్ళు అంగీకరిస్తున్నారు. కాబట్టి ఇది ప్రమాదం అవుతుంది కాబట్టి ఉండనీనంటది. అందుకే ఇరాన్ మీద ఇప్పుడు దాడులు చేస్తుంది. నెక్స్ట్ మా టార్గెట్ పాకిస్తానే అని అప్పుడే చెప్పుకొచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. పాక్ని తోక దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్రలు చేస్తోంది అంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ భారత్ భాగస్వామిగా మా మీద కుట్ర చేస్తోంది. ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచేస్తే ఆ తర్వాత మాకే ఇబ్బంది, మమ్మల్నే టార్గెట్ చేస్తారు. మమ్మల్ని టార్గెట్ చేసేటప్పుడు భారతదేశానికి ఆఫ్ఘనిస్తాను, ఇజ్రాయెల్ ముగ్గురు కలుస్తారు, కలిసి మమ్మల్ని దెబ్బతీస్తారని చెప్తూ ఏడుస్తున్నాడు.